చేసుకుందాం. ప్రేమల తండ్రి, వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో ఈ గట్ల కానాపురానికి మమ్మల్ని నడిపించడానికి స్తుతిస్తున్నాం. నన్ను కూడా నడిపించడానికి స్తుతిస్తున్నాం. మా ప్రియుడు నతాన్ని బట్టి ఉన్నాను. మిసెస్ నతాని పుష్ప గారికి స్తుతిస్తున్నాం. తండ్రి, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన పిల్లలు ప్రవల్లి కొందములు, తన భర్త జేమ్స్ కమ్మములు, వారికి ఇచ్చిన పిల్లలు బిందు వర్షాకి స్తుతిస్తున్నాం. అదేవిధంగా ప్రియాంకను బట్టి ఉన్నారు, సురేష్ బట్టి ఉన్నారు, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలు నోయల్, జోయల్, జమీమాకి స్తుతిస్తున్నాం. అదేవిధంగా రవితేజ కొందములు కుమారుడు, కుమార్తె బ్లెస్సీ కొందములు, కూతురు మెర్సీకి స్తుతిస్తున్నాం. నిరాశనికి 5 మంది పిల్లలు ఇచ్చావు, మేము స్తుతిస్తున్నాం. దేవా, వారు నేను ఎరగగలిగారు, వారు నేను ఎరగగలిగారంటే వారు గొప్పతనమేం కాదు, మీ దయ కనికరం, మీ అనాథ సంకల్పం. ప్రభా, నేను స్తుతిస్తున్నాం. ఈ విధంగా ఈ గట్ల కారాపురం నుంచి హైదరాబాద్ నడిపించి వారిని మీరు అంచెలంచెలుగా కడుతూ వచ్చారు, స్తుతిస్తున్నాం. 25 ఏళ్ళ జీవితం హైదరాబాద్లో దాదాపుగా. తండ్రి, 5 మంది పిల్లలు ఇచ్చావు. వారు ప్రభా, వారికి అక్కగారికి అంతా అనారోగ్య స్థితి, హై షుగర్, ప్రభా, పేదరికం, ప్రభా, సరైన ఉపాధి లేదు, పిల్లలు చిన్నపిల్లలు ప్రభా. కానీ ఆమె నేను ఆశ్రయిస్తూ వచ్చాను. వాటిని చూస్తున్నాం. నేను విడువక నిత్యం ప్రార్థన చేయించుండవలని ఉంటుంది. మీరు ఉపాయం చెప్పారు. దేవుని భయపడకయు, మనుషులు లక్ష్య పెట్టకయు నువ్వు న్యాయ పద్ధతి గురించి విధవరాలు వెళ్ళి అడుగుతూ వచ్చాను. అలాగున ఉదయం తాను న్యాయం చేస్తానని తీర్మానం చేస్తున్నాను. ఆ విధంగా మీ దాసాల యొక్క ప్రార్థన నేను ఆశ్రయించుడు చేత వారి జీవితంలో మీరు మేలు చేస్తూ వచ్చారు. పురవా, నేను ఆరాధిస్తాను. అందరు రక్షణ మార్గం పొందగలిగారు. 2 కూతురు పెళ్లికి కృపణిస్తూ వచ్చారు. అందుకే స్తుతి. మిగతా 3 పిల్లలు కూడా మీరు లైఫ్ సెటిల్ చేస్తారని నమ్మి స్తుతిస్తాం. ఈ విధంగా ఎంతో అనుభవాలు వారి విశ్వాస వృద్ధి పొందిస్తూ వచ్చారు. ఈ గట్ల గానాపురంలో ఇల్లు నిర్మించుకోవటానికి చుక్కగా స్తుతిస్తున్నాం. ఈ రాష్ట్రాలను మీరు హెచ్చరిస్తూ వచ్చారు, మేలుకొలుపుతూ వచ్చారు. ప్రార్థించగలిగినామే ప్రభా, నేను స్తుతిస్తున్నాం. తద్వారా మరుసటి దినం జరిగిన ఆ ప్రమాదంలో ఆ వ్యక్తి చనిపోకుండా త్వరగా చనిపోయాడు, బతికించారు, స్తుతిస్తున్నాం. కనుక ఆ వ్యక్తి చనిపోయింటే ఎంత రిస్క్ అయ్యేది ప్రభా, ఎంతో నష్టం కలిగేది. కానీ మీరు బ్రతికిస్తూ వచ్చారు, స్తుతిస్తాం. ఇవన్నీ ఇదే మనం సాక్ష్యం చెప్పుటకు ఆధారమైనవి. ఇవన్నీ ఎందుకంటే మీ ప్రజలు బలపరచబడ్డ కొరకు, మీ ప్రజలు కానివారు నీ ప్రజల నీ వైపు తిరుగుటకు, నీ ప్రజలైన వారు నీ వైపు పూర్తి తిరుగుట కొరకు ఇవన్నీ ఇస్తూ వచ్చారు. అందుకే స్తుతిస్తున్నాం. మాకు దీవించము ప్రభా. పాడే పాటలో కృప చూపుతూ వచ్చారు. కొన్ని మాటలు ధ్యానించాలి, స్తుతిస్తాం. మాకు దీవించడం నాపు చేసుకుని మరుగుపరిచి పాత్ర వాడుకోం. రక్తం ఆశ్రయిస్తూ కలిసి శుద్ధీకరించి మూసం దీవించు, స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపను కోరుతూ ఇంకా కూర్చున్న వారిలో ఇంకెవరికి రక్షణ మార్మోస్ లేదో రక్షణ మార్మోస్ పొందిన వారు ఆత్మీయ ఎదుగుటకు మీ కొరకు బతుకుటకు శాఖం ఈ గట్ల గానాపురం దర్శించి అర్చించి సాగుల పడుతూ స్తుతిస్తూ దీవించుకోవద్దు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది వాళ్ళు అనిపిస్తారు. ఇప్పటికి ఆలస్యమైంది, ఇప్పుడు చాలా ఆలస్యమైంది. మనము క్లుప్తంగా చూసుకుంటాం ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి. సరే, దేవుని వాక్యమును శ్రద్ధగా వినవలసిందిగా విన్నపం చేస్తున్నాను. గమనించాలి. కొన్ని తలంపులే. దేవుని వాక్యము మహాసముద్రము, మనం ఎంత ధ్యానించినా తక్కువే. కనుక కొన్ని తలంపులు చూస్తున్నాం. మొదటిగా కీర్తన 116 అధ్యాయం. కీర్తనలు 116. కీర్తనలు 116. అందులో మనము 12, 13, 14 వచ్చాం చదువుకుంటాం. కీర్తనలు 116, 12, 13, 14 వచ్చాం. యెహోవా నాకు చేసి అందరూ చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారం నేను ఆయనకేమి చెల్లించింది, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామం ప్రార్థన చేసింది, యెహోవాకు నా మృక్కుబడులు చెల్లించింది. ఇంకో మాట చూసుకున్నాం. ఇంకో మాట ఏంటంటే లూకాసు వార్త 19వ అధ్యాయం. ఘాటు పెట్టారేమో, అది కూడా ఎండు మిరపకాయలు కాలుస్తున్నట్టుంది. ఓకే,
కీర్తన లూకా 19 అధ్యాయము 10వ వచనం. లూకా 19:10. నశించిన దాన్ని వెదకి రక్షించకు మనుషు కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. చివరికి ఇంకో మాట, 1 తెస్సలోనికలు 5వ అధ్యాయము అందులో 16, 17, 18 వచ్చి కలిసి ఉన్నాయి. మనం చదువుకున్నాం, అందరూ చదువుకున్నాం. బైబిల్స్ ఉన్నవారందరూ తీయండి, గమనించండి. 1 తెస్సలోనికలు 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడు తన మహిమ కృపతో మాట్లాడినాడు. సరే, ప్రియుడు నతానేల్ గారు, అలాగే సహోదరి పుష్పమ్మ గారు, వారిని ప్రభు జతపరుస్తూ వచ్చారు. 5 మంది పిల్లలు ఇస్తూ వచ్చారు. మామూలు విషయం కాదు, ఏంటి మామూలు విషయం కాదు. కనుక రకంగా హైదరాబాద్ పోయారంటే అర్థం ఏంటి? వలస వెళ్ళారు. వలస వెళ్ళారు. ఎందుకు వలస వెళ్ళారు? ఇక్కడ ఉన్న ఊర్లో సరైన ఉపాధి లేకపోవడం, ఆస్తిపాస్తులు లేకపోవడం, ఒకవేళ ఉన్నా కూడా పని కాకుండా పోవడం. కొందరు పొలాలు ఉంటాయి కానీ అవి వినియోగం ఉండవు. తద్వారా ఏం చేస్తారంటే చాలామంది హైదరాబాద్ అనే మహాపట్టణానికి వలస వెళ్తారు. హైదరాబాద్ ఒక మహాపట్టణం, అది కనుక సముద్రం, అది అక్కడ ప్రతి ఒక్కరికి ఏదో పని దొరుకుతుంది. కనుక అన్నగారు అక్కగారు వెళ్ళారు. అడిగి దేవుడు వారికి దారి చూపించాడు. వారు చేసిన మంచి పని ఏంటంటే దేవుని ఇంటిని ఆశ్రయించడం. దేని ఆశ్రయించడం? దేవుని ఇంటిని ఆశ్రయించడం, సంఘాన్ని ఆశ్రయించడం, మందిరాన్ని ఆశ్రయించడం, వాక్యాన్ని ఆశ్రయించడం. అందుకే కీర్తన 5వ అధ్యాయం మాట రాయబడింది. చూడండి దయచేసి, కీర్తనలు 5వ అధ్యాయం చక్కని మాట. కీర్తన 5వ అధ్యాయం 11 వచ్చిన కీర్తన 5:11 చదవండి గురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఏం చేస్తారు? ఆనంద. ఒక రకంగా ఇప్పుడు అక్క ఆనంద ధ్వని చేసింది. అక్క ఏం చేసింది? సాక్ష్యం అంటే ఏంటి? ఆనంద ధ్వని. ఆనందముతో తన సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చింది. దేని బట్టి ఆనందము? ప్రభు మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. ప్రభు మాకు అన్ని ఇస్తూ వచ్చాడు. ఇల్లు స్థలం ఇస్తూ వచ్చాడు, ఇల్లు కట్టుకుంటూ కృపను ఇస్తూ వచ్చాడు, పిల్లలను కాపాడుతూ వచ్చాడు. ఇవేంటి? అన్నిటికన్నా విలువైంది ఏంటి? పిల్లలు. కనుక 5 మంది పిల్లలు అంటే మామూలు విషయం కాదు. కనడం ఒక ఎత్తు అయితే, వాళ్ళని కాపాడుకోవడం ఇంకొక ఎత్తు, కాపాడుకొని పెద్ద చేయడం ఇంకొక ఎత్తు, అందరు రక్షణ పొందడం. అందరు రక్షణ పొందారా? మీ బాబేనా? అందరు రక్షణ మారు మనసు పొందడం ఇంకొక ఎత్తు. అది మన చేత లేదు. ఒక వ్యక్తి తిరిగి జన్మించినట్లుగా చేయట ఎవరి చేత లేదు. నాకు 3 పిల్లలు, రోజు ప్రార్థన చేస్తాను, ప్రభా పాపకి 13 ఏళ్ళు, బావిడ పెద్ద కొడుకు, నాకు వాడికి 9 ఏళ్ళు, చిన్నోడు ఉన్నాడు, వాడికి ఎంత అంటే ఇప్పుడు 2.5 years. దేవుడి పిల్లలు లేటుగా ఇస్తూ వచ్చాడు. మ్యారేజ్ అయిన తర్వాత 14 ఏళ్ళకు కూతురు పుట్టింది, 18 ఏళ్ళకు పెద్ద కొడుకు పుట్టాడు, 24 ఏళ్ళకు చిన్న కొడుకు పుట్టాడు. ఈ మొత్తంలో మ్యారేజ్ డే మార్చి 24 మార్చి 24 తిమోతిగా నా పెళ్లి చేశారు కొంటాయన నడికుడిలో 2000లో. కనుక ఇప్పుడు ఇది 26 years కంప్లీట్ అవుతుంది, 26 years స్టార్ట్ అవుతుంది. కనుక దేవుడు నా పట్ల అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అదేవిధంగా ఆయన ఆశ్రయించి ఆయన కొరకు నిబద్ధతతో బతుకుతే ఆయన ఆశ్రయిస్తాడు. నిబద్ధతతో బతకాలి. ఎట్లా బతకాలా? చాలామంది తూతూ భక్తులు అనుకోండి, ఎవరండి ప్రభు పట్ల పట్టింపు ఉండదు చాలామందికి. మందిరానికి పోతారు, ప్రభు సన్నిధికి వెళ్తారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన అది కూడా గొప్ప సంగతే, కానీ అందరూ ఉండరు. కానీ ఎక్కువ శాతము పట్టింపుతో కూడిన భక్తులుగా ఉండరు. తర్వాత ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా పిల్లల రక్షణ మారు మనసు పొందాలని. ఏం చేస్తున్నా? నా పిల్లలు నా చేతులు లేదు, అది వాళ్ళతో రోజు ప్రార్థన చేపిస్తాను, ప్రభువుని దర్శించి రక్షించాలి. కానీ తలంపు ఏంటంటే ఇది అన్నగారి పేరేంటి? నయమనుకో పేరు తొందర గుర్తుంది నాకు, అదొక సమస్య. లోపల తెలుసు నా విషయము. నతానేల్ గారు. కనుక నతానేల్ గారి విషయమే కాదు ఇది, మనందరి విషయం. ఇది ఎవరి విషయము? మనందరి విషయం. మనందరి జీవితాల్లో ఏమున్నాయంటే కొరతలు ఉన్నాయి, మనము చేసుకోలేనివి, మనము కంప్లీట్ చేసుకోలేనివి. కనుక పిల్లలు రక్షణ పొందడానికి గొప్ప విషయం. కానీ నేను 3 భాగాలు చూపించాను. 3 భాగాలు. మొదటి భాగం ఏంటి? కీర్తన 116 ఏముందా? రండి, ఈ సందర్భంగా అవసరం. అది కీర్తన 16 ఏముందంటే
యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి కానీ ఉపకారము, ఆయన ఉపకారం చేసేది ఎవరికి ఉపకారం చేస్తాడు? దయచేసి వినాలి శ్రద్ధగా. ఆయన ఎవరికి ఉపకారం చేస్తాడు? ఆయన ఆశ్రయించే వారికి ఉపకారం చేస్తాడా? కాదు. ఆయన ఆశ్రయించే వారికి ఉపకారం చేస్తే ఆయన ఆశ్రిత పక్షపాత అవుతాడు. ఏమవుతాడైనా? ఆశ్రిత పక్షపాత అవుతాడు. ఆయన అలా కాదు, ఆయనను ఆశ్రయించని వారికి కూడా ఆయన ఉపకారిగా ఉన్నాడు. చూడండి దయచేసి లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. లూకా 6:35. మీరైతే ఎట్టి వారిని గూర్చినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి. ఎవరు ప్రేమించండి? శత్రువులను. మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు చెప్తున్నా. మనం చదువుకుంటాం, బోధిస్తాం కానీ అది మామూలు విషయం కాదు. శత్రువు ప్రేమించడం అంటే, అవమానపరిచిన వాడిని ప్రేమించడం అంటే, హేళన చేసిన వాడిని ప్రేమించడం అంటే, హాని చేసిన వాడిని ప్రేమించడం మామూలు విషయం కాదు. అనుభవం కూడా పోతే తెలుస్తుంది. కనుక మీరైతే ఎట్టివాడిని గురించి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. ఏం చేయండి? ఎవరు చేయాలి మేలు? శత్రువుగా మేలు చేయాలంట. అది ఆత్మీయ పరిపక్వతకు ఒక నిదర్శనం. కనుక మేలు చేయుడి. తర్వాత ఏంటి? అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము ఎవరికి అప్పు ఇయ్యాలా? ఇస్తాం. మనకుంది ఆ ఆత్మీయ పరిణతి మనకుంది. అదే శత్రువును ప్రేమించే పరిణతి, మేలు చేసే పరిణతి, శత్రువుకు అప్పిచ్చే పరిణతి మనకుందా? తర్వాత ఎందుకని మాట అంటే అది ఆయన చేస్తున్నాడు కనుక మనకి ఈ మాట చెప్పాడు. ప్రభు అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు? అప్పుయుడి, అప్పుడు ఫలము గొప్పదేవుడు. తర్వాత గొప్పదేవుడు మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు ఆ మాట. తర్వాత ఆయన కృతజ్ఞత లేని వారిడను దుష్టులేడను ఎవరెడలా? కృతజ్ఞత లేని వారిడలను. కనుక ఆయన అందరికి ఉపకారి. ఎవరికి ఉపకారి? అందరికి ఉపకారి. ఆయన ఆశ్రయించే వారికి కాదు, ఆయన ఆశ్రయించని వారికి, ఆయనను దూషించే వారికి, ఆయన ద్వేషించే వారికి, ఆయన వాక్యంను చింపివేసే వారికి, తర్వాత ఆయన సేవకులను కొట్టు వారికి కదా. నిజమా కదా? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అంటాడు ప్రసంగి 2లో. ఏమంటాడు? కనుక ఆయన అందరికి భోజనం పెడుతున్నాడు. ఆయన సెలవు లేకపోతే బోధనకి కుదరదంట. ఎందుకు కుదరదు? బోధనకి కుదరదు. కనుక ఆయన అందరికి అడ్డం పెడుతున్నాడు. తలపు ఏంటంటే ఆయన ఎలాంటి వాడంటే ఆ సృష్టికర్తను దూషించేంతటి స్వేచ్ఛ కూడా మానవునికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు స్వేచ్ఛ? సృష్టికర్తను దూషించి ద్వేషించేంత స్వేచ్ఛ ఇచ్చాడు మానవునికి. తన తలపు ఏంటంటే ఆయన చేసిన ఉపకారం ఉన్నట్టుకై ఆయనకి నేనేమి. కనుక ఆయన అందరూ ఉపకారే. ఏం ఉపకారం చేశాడు నతనేలు గారికి? నతనేలు గారికి ఏం ఉపకారం చేశాడంటే ఉపకారం చేశాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నతనేలు గారిని ఏర్పరచుకున్నాడు. అది దేవుడు ఆయన చేసిన గొప్ప ఉపకారం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భౌతికమైన ఉపకారం పక్క పెట్టండి, అవి మనకొక్కరికే కాదు, అందరికీ ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి? మనందరికీ ఉన్నాయా? మనకొక్కరికే ఉన్నాయా భౌతికమైన ఆధిక్యతలు? చెప్పాలి. భౌతికమైన తిండి, బట్ట, వస్తువులు, వాహనాలు, ఆరోగ్యము, వనరులు, ఇండ్లు, భార్యలు, భర్తలు, పిల్లలు, ఘనతలు, గౌరవం మనకొక్కరికే ఉన్నాయా? వాళ్ళతో పోల్చుకుని మనకున్నది ఏంటి? ఉందేమన్నా? అణులతో పోల్చుకుని మనకేమైనా ఉందా? చెప్పాలి. హైదరాబాద్ ఉంటారు మీరు. హైదరాబాద్లో ఎలాంటి మనుషులు ఉంటారు? అంత అప్రకుపేరు ఉన్నారు, ప్లాట్ఫామ్ మీద బతకలు ఉన్నారు. కనుక తలపేందంటే వారితో పోల్చుకుని మనకేమీ లేదు. కనుక ఏమేమి ఉపకారం చేశారంటే దేవుడు అంటే నతనేలు గారికి, ఆయన కుటుంబానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అది వరకున్న గొప్ప ఆధిక్యత. దేన్ని బట్టి ఆధిక్యత? ప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే చెప్పాలి వానికి ఏమి ప్రయోజనం? ఒక సర్వలోకం అందుకే గ్రేట్ అలెగ్జాండర్ అన్నాడు. ఏమన్నాడు? నేను చచ్చిపోయినాక నాకు వైద్యం చేసిన వారు నా బాక్స్ మోయాలి. ఏం పోయాలి? నా కాఫీ బాక్స్ ఎవరు పోయాలో? నాకు వైద్యం చేసి పోయాలా? నేను సంపాదించిన వాడిని ఏం చేయాలా? దారి పొడుగునా చల్లుకుంటాను. పేరాలకు చల్లినట్టు ఏం చల్లాలా? రత్నాలు, బంగారం, ఏమైతే ఆయన సంపాదించడం అవన్నీ ఎదురు చల్లుకుంటూ పోవాలా? నా చేతులు పైన పెట్టాలి. నా చేతులు బాక్సులోంచి ఎందుకు ఉట్టి చేతులు వచ్చాను? వచ్చాను. కానీ తనకు ఏంటంటే ఎంత గొప్పవాడైనా ఈ లోకం వదలాల్సింది ఒకరు. తర్వాత ఏంటంటే గొప్ప ఆధిక్యత ఏంటంటే అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొరకై దేవదూతల చేత కొనిపోబడే ధన్యత క్రీస్తునందున్న వారికి లభించింది. అంతేనా?
ధనవంతుడు లాజరు కథలో మనం చూస్తే లాజరు పరిస్థితి ఏంటండి, దేవుడు లాజరు పేరు రాయించే ఇష్టపడ్డాడు, కానీ ధనవంతుడి పేరు రాయించే దేవుడు ఇష్టపడలేదు. బైబిల్లో ఇష్టపడ్డా. ఆ ధనవంతుడు రాశారు, అతని పేరేంటి? ధనవంతుడు. ధనవంతుడు అంటే అర్థం ఏంటి? బిచ్చగాడు అర్థం. ఏం ధనవంతుడు అంటే? దేవుని భిక్ష, అంతేనా? నువ్వు నీ దానములతో కడుపు నింపుచున్నావు అంటాడు కీర్తనకారుడు. కనుక అతని పేరేంటంటే ధనవంతుడు. ధనం ఏంటంటే దేవుడు అతని పేరు రాసే దేవుడు ఇష్టపడలేదు, లాజరు పేరు రాసే దేవుడు ఇష్టపడ్డాడు. కనుక ఉదయం చనిపోతాం, అందరూ చనిపోతాం. తర్వాత ఏంటంటే అబ్రహాం రొమ్మును ఆనుకోనుకుటకు కొనిపోబడేవాడు ధనుడు. ఆ ధన్యత నతానెల్ గారికి, పుష్పకకి, వారి కుటుంబానికి లభించింది. ఇది గొప్ప ఆధిక్యత. యెహోవా చేసే ఉపకారంలో ప్రాముఖ్య ఉపకారం ఏంటి? ఇది. ఆ ఉపకారం ఎట్లా లభించింది అది కూడా పరిశీలించాలి, దయచేసి వినాలి. ఈ ఉపకారం ఎట్లా లభించింది? కలుగును కాకటి కలగలేదు ఈ ఉపకారం. అర్థమైందా? ఈ ఉపకారము కలుగును కాకటి కలగలేదు. నీ పేరు నా పేరు పరలోకమందున్న గొర్రెపిల్లకి జీవ గ్రంథములో రాయి అంటే రాయలే, రాయి అంటే అట్లా రాయబడుతుంది, అట్లా రాయబడదు. ఆ గొర్రెపిల్లకి జీవ గ్రంథం రాయాలంటే ఆ గొర్రెపిల్ల రాయాల పేరు. ఎవరు రాయాల పేరు అది? ఆ గొర్రెపిల్ల. బైబిల్ రెండు జీవ గ్రంథాలు ఉన్నాయి. బైబిల్లో ప్రకటన 20వ అధ్యాయంలో ఒక జీవ గ్రంథం ఉంది, 22వ అధ్యాయంలో ఒక జీవ గ్రంథం ఉంది. రెండు జీవ గ్రంథాలు ఉన్నాయి. గొర్రెపిల్లకి జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయాలా? యేసు ప్రభువే రాయాలా. ఆ గొర్రెపిల్ల ఆ జీవ గ్రంథం రాయాలా. ఆ గొర్రెపిల్ల దాంట్లో రాయాలంటే ఆ గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చింది. ఇస్తున్నారా? ఆ గొర్రెపిల్ల ఏంది? ఈ లోకానికి వచ్చింది. అందుకే ఆయన పేరేంటి అనుకున్న అనేక పేర్లలో ఒక పేరేంటి? ఇది ఓ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక బాప్తిస్మం యోహాను ఆ పేరు పెట్టాడు. ఎందుకంటే నిజం కనుక, అవనేంటి నిజం కనుక ఆయనకి ఆ పేరు పెట్టబడింది. లోక పాపములను మోసుకొని పోవు దేవుడు అనుగ్రహించిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరంటే? ఆ గొర్రెపిల్ల సృష్టికర్త అయిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరంటే? నిన్ను నన్ను సృష్టించిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరంటే? నీకు నాకు ఊపిరి ఊదిన గొర్రెపిల్ల. పాత నిబంధనలో యెహోవాగా కనపడేదంటే యేసుక్రీస్తు వారే, గుర్తుపెట్టుకో. పాత నిబంధనలో యెహోవాగా కనపడేది ఎవరు? యేసుప్రభువు వారే. ఆయన మాట చెప్పాడు. ఎక్కడుంది మాట? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఆయన చెప్పాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఆయన నాకు 4 నిమిషాలు అనుమతి ఇచ్చాడు, అంతో ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 37 వచ్చింది. దయచేసి జనంలో ఒకరు యోహాను సువార్త 5:37. మరియు నువ్వు చదువుతా, 20 చదువుతా చూద్దాం. ఒక సిస్టర్ చదవండి, యోహాను సువార్త 5:37. మీరు ఏ కాలం మంది అయినాను ఏం చేయాలంట? ఆయన స్వరం వినలేదు. ఏ కాలం మంది అయినాను అంటే అర్థం ఎప్పుడు కూడా ఆదాము కూడా తండ్రి స్వరం వినలేదు. ఆదాము విన్న ఎవరి స్వరం? ఆయన యేసుప్రభువే. మీరు ఏ కాలం మంది అయినా ఆయన స్వరము, ఆయన స్వరూపము. మనం మాట్లాడిందంత ఎవరు? ఈయనే. దేవుని వాక్కుగా ఉన్నవాడు, దేవుని హృదయముగా ఉన్నవాడు, పాత నిబంధన యెహోవా దూతగా ఉన్నవాడు ఆయనే యెహోవా. ఎవరైనా ఉన్నవాడు అనువాడు ఆయన. కానీ మోషేతో మాట్లాడేది ఎవరు? యేసుప్రభువే. ఎందుకంటే ఆయన సాక్ష్యం ఇస్తుంది. ఏ కాలం మంది అయినాను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. కనుక ఆ సృష్టికర్త ప్రభువు ఈ లోకాన్ని దిగి రావాల్సి వచ్చి ఆ మహిమతో వదులుకొని దీనుడుగా, సాత్వికుడుగా, దరిద్రుడుగా మార్చబడవలసి వచ్చింది. పశువుల పాకలో పరుండవలసి వచ్చింది. కనుక మన ప్రభు మనకు ఆదరణ. ఎవరంటే మనకి ఎక్కడ చోట్లకి దొరకకపోతే ఆ ప్రభు గుర్తు చేసుకోవాలి. ఎవరిని గుర్తు చేసుకోవాలి? ఆయనకేం దొరకలేదు? ఆయన పుట్టినప్పుడు ఈ లోకానికి ఆ సృష్టికర్త తన చేత సృష్టింపబడ్డ ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం దొరకలేదు? స్థలము దొరకదు కదా. ఆ పశువు సత్రములు స్థలము లేనందున కదా ప్రసవించి ఎక్కడ పరుండ పెట్టింది? పశువుల పాకలో పరుండ పెట్టింది. కనుక ఆ సృష్టికర్త అంతగా తగ్గించుకో. ఎందుకంటే నేను నన్ను ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. కనుక మనల్ని ప్రేమించేవారు మన ఇంటికి వస్తారు. మనల్ని ప్రేమించేవారు మన ఇంటికి వచ్చినప్పుడు వారికి మనం ఆతిథ్యం ఇస్తాం. కనీసం షెల్టర్ ఇస్తాము. షెల్టర్ ఇచ్చే పిలిచినప్పుడు ఏర్పాటు చేస్తాం చేస్తాం. కానీ మన ప్రభు ఈ లోకాన్ని దిగి వస్తే, సృష్టికర్త లోకాన్ని దిగి వస్తే ఆయనకేం దొరకలేదు. తర్వాత ఏమంటాడు? ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు నాకేం లేదు, తల వాల్చుకోవటకేనో స్థలం. కనుక ఎందుకు ఇంత చేశాడంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ, మానవ జాతి పట్ల ఆయనకున్న ప్రేమ. ఇది గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. ఇక యేసుక్రీస్తు ఎరగని వారు ఎవరు ఉంటే ఆలోచించు. నిన్ను ప్రేమించి ఈ లోకాన్ని దిగి వచ్చిన ఏకైక దైవ కుమారుడు ఆయన ఒక్కరే. ఇంకెవరు లేరు.
కనుక ఆయన ప్రేమించి లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన పుట్టుక అసమానము, ఆయన జీవితం అసమానము, ఆయన మరణం మానవ జాతి కొరకు, ఆయన పునరుత్థానం మానవునికి నిరీక్షణ ఇవ్వట కొరకు, ఆయన ఆరోహణము మనకు తిరిగి వస్తానని వాగ్దానం నెరవేర్పు. కనుక యేసుక్రీస్తుని మించిన వాడు భూమి మీద లేడు, ఉండడు, రాడు. నేను ఎంతో మంది ఛాలెంజ్ చేశాను, చేస్తున్నాను ఇప్పుడు కూడా. యేసుక్రీస్తు కానీ గొప్పవాడిని చూపిస్తే ఈ దినమున నేను యేసు ప్రభు వదిలిపెట్టడానికి సిద్ధమే. చూపిస్తారు ఎవరైనా సరే? యేసు ప్రభు కానీ గొప్పవాడిని ఎవరైనా చూపిస్తారా? మానవ చరిత్రలో ఎవరు లేరు, ఉండరు. ఆయన ఒక్కడే పాపరహితుడు. కనుక ఆయన చేసిన ఉపకారం ఏంటి? నతానేలు గారి కుటుంబానికి నిత్య జీవం ఇచ్చుట. ఏమిచ్చుట? శాశ్వత కాలం కొరకు నతానేలు గారిని ఆయన కుటుంబాన్ని ఏర్పరచుకోండి. భౌతికమైన ఉపకారాలు పెద్దగా ఏమి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవేమి మనకు ఒక్కరికి ఏం లేవు, మనకు ఒక్కరికేమి. ఆయన అందరి పట్ల దయ చూపుతాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రేమ అందరి పట్ల సమానమే. ఈ లోకపరంగా చూస్తే, వింటున్నారా? ఈ లోకపరంగా చూస్తే ఆయన ప్రేమ అందరి పట్ల సమానమే. మరి ప్రార్థన ఎందుకు చేయాలా? అదే ప్రార్థన చేసే ప్రార్థన ఎందుకు చేయాలంటే, ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఆధారపడుట. ఏంటి ప్రార్థన అంటే? ఆధారపడే క్రమంలో ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తి నీలోకి వస్తుంది, దేవుని ఆత్మ నింపుదల నీలోకి వస్తుంది. ప్రార్థన చేసేది మనం కాదు, చేయించేది ఆయన ఆత్మ మనలో ఉంటూ మనతో ప్రార్థన చేయిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అర్థమవుతుందా? మనం చేసే ప్రార్థన వేరు, ఆయన చేయించే ప్రార్థన వేరు. ఆయన చేయించాలంటే ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆయన ప్రార్థన చేపిస్తాడు నీతో నాతో. ఆయన టీచర్గా ఉండి మనకు అంశాలు గుర్తు చేస్తూ, అంతేనమ్మా పుష్పక్క? అంతేనా? ఏమిటంటే సామెత, అదే సామెత. ఇప్పుడు ప్రార్థన చేశారట భోజనాల దగ్గర. ప్రార్థన చేయాలంటే ప్రభువా మా కాత్రం నీకు స్తోత్రం భోజనం చేశారట. ఏం చేశారు భోజనం? ప్రభువా మా కాత్రం నీకు స్తోత్రం అని ప్రార్థన చేసి భోజనం చేశారు. అట్లా అది నువ్వు చేసి నేను చేసే ప్రార్థన, అది పరిశుద్ధాత్ముడు చేయించే ప్రార్థన కాదు. అది ఎవరు చేయించే ప్రార్థన కాదు. అది పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయాలంటే నువ్వు గదిలోకి పోవాలా, డోర్ వేసుకోవాలా, కూర్చోవాలా, అప్పుడు ఆయనతో ప్రార్థన చేయిస్తాడు. అర్థమవుతుంది? కనుక ఈ ప్రార్థన చేయించేటప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆత్మ నింపుదల మనలోకి వస్తుంది. ఆయన ఆత్మ నింపుదల మనలో పెరిగే కొద్ది ఏమవుతుందంటే మనము యేసుక్రీస్తును పోలి నడిచేందుకు కావాల్సిన శక్తి పొందుతాం. అది జరిగేది. ఏం చెప్తుంది? ఏం చెప్తాను మీకు? ఏం లభిస్తుంది ప్రార్థన చేస్తే? ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆత్మ నింపుదల నీలోకి వస్తుంది. ఆయన ఆత్మ నింపుదల నీలో వచ్చినప్పుడు నువ్వు ఏ తప్పు చేయవు, బుద్ధిగా ఉంటావు, క్రమంగా ఉంటావు, మర్యాదగా ఉంటావు, తర్వాత శ్రమపడే తత్వం ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే నిన్ను మెరుగు పెడతాయి. నువ్వు మనుషుల దయ పొందుటకు అది కారణమవుతుంది. ఏమవుతుంది? ఏం పొందడానికి? మనుషుల దయ పొందాలంటే మనకేం కాదు, మనలో దయా కనికరం మనలో ఉండాలి. అంటే దీనత్వం సాత్వికం మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇతను మన పట్ల దయ చూపుతారు, ఇవన్నీ లభిస్తాయి. కనుక తలంపు ఏంటంటే ఏమి చేశాడు నతానేలు కుటుంబానికి దేవుడు? ఏమి ఇచ్చాడానికి? పరలోకం ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, సంఘమును ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, మందిరాన్ని ఇచ్చాడు, నతానేలు గారికి భార్యని ఇచ్చాడు, పుష్పమ్మకి భర్తని ఇచ్చాడు, వారిద్దరికి 5 మంది పిల్లలు ఇచ్చాడు. వారి ముగ్గురికి 5 మంది పిల్లలకి రక్షణ వాడమోసి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు. వారి పేరు కూడా పరలోకమందు జీవగ్రంథం మందు రాయబడ్డాయి. ఇవన్నీ అసమానమైన మేలులు. ఏ మేలు? మేలులు అందరు చాలా ఉన్నాయి. అసమానమైన మేలు. ఏ మేలు? అందుకే ఆయన పేరేంటి? అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా, నీవే ప్రభు. అసమానమైన క్రీస్తు, అసమానమైన ఆశీర్వాదాలు ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఏం ఆశీర్వాదాలు? కనుక నతానేలు పక్షముగా, పుష్పమ్మ పక్షంగా, వారి పిల్లల పక్షంగా, ఆయన ఉన్నవారి పక్షంగా దేవుని తలపులన్నీ అర్థమైందా? నేను మనం ధ్యానిస్తాం, మందిరంలో ధ్యానిస్తుంటే వాగ్దానాలు ఎన్ని ఉన్నా ధ్యానిస్తే అన్ని కలిపిన 3000 వాగ్దానాలు లేవు బైబిల్లో. ఎన్ని వాగ్దానాలు? అన్ని కలిపిన 3000 వాగ్దానాలు మించలేవు బైబిల్ అంతట్లో. కానీ అది ఈ జీవిత కాలంలో నెరవేర్చబడకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఏంటి? నీ ప్రతి వాగ్దానం భూమి మీద నీకు నెరవేర్చబడకపోవచ్చు, ఎందుకంటే మన ఆయుష్కాలము తక్కువ. కనుక ఆ 3000 వాగ్దానాలు 1000 పరపాలు నెరవేర్చబడతాయి. ఏ పరపాలలో? కానీ దేవుని తలపులు ఎన్ని మానవుల పట్ల చూడండి. దయచేసి ఎన్ని తలపులు ఉన్నాయి? ఎందుకు ధ్యానిస్తున్నాము? ఎందుకు ధ్యానిస్తున్నాం అంటే ఆయన చేసిన ఉపకారమును ధ్యానిస్తున్నాం.
కీర్తన 139 కీర్తన 139 కీర్తన 139 139 17 18 దయచేసి ఒకటి చదవండి. ప్రియమైనవి ఎన్నున్నాయంటమ్మా? ఎన్నున్నాయి? ఇసుక కంటే ఏమి ఇసుక? ఏమి ఇసుక? భూమి మీద ఏ మాట ఉందా? ఏముంది మాట? ఇసుక కంటేను భూమి మీద ఇసుక అంతా ఒక చాట పోస్తే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎడారులు ఇసుక, సముద్రాల దగ్గర ఇసుక, నదులలో ఉన్న ఇసుక, అంత ఇసుక పోస్తే ఎంత ఉంటుంది? ఆ రేణువులు ఎన్ని ఉంటాయి? ఆ సంఖ్య ఎవరు రాస్తాడని, రాయగలడని. ఏమైంది? రామకోట రాస్తారు కొంతమంది. ఇంకోటి ఎంతకాలం రాస్తారు? రామకోట అంటే కోటి 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 రామ రామ తప్పు అనుకోదాం. రాస్తే లేక యేసు 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 రాస్తే కోటి సార్లు రాయాలంటే ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? ఒక రోజుకి ఎన్ని సెకండ్లు? 86,400 సెకండ్లు. ఒక రోజుకి ఎన్ని సెకండ్లు? 1,00,000 సెకండ్లు అనుకో. ఒక రోజు లక్ష రాయగలమని రాయలేము. ఒక రోజు రాస్తే ఎంత రాస్తావు? 1000 సార్లు రాస్తావు అనుకో. ఎన్నిసార్లు రాస్తావు? 1000 సార్లు. కోటి సార్లు అంటే ఎంత పడుతుంది? ఎంత టైం పడుతుంది? నెలకు 30,000. సంవత్సరానికి లెక్క పెట్టాలి ఇంకా. కనుక నీ జీవితకాలం కోటిసారి రాయలేవు. కానీ దేవుని తలపులేను మానవ పట్ల సంఖ్య పెట్టుటకు, సంఖ్య రాయుటకు కుదరదు. ఏం రాయుటకు? సంఖ్య రాయుటకు. ఇసుక రేణువుల సంఖ్య ఎంత తెలియదు. కనుక అన్ని తలపులు అంటే ఎవరి పట్ల? ముఖ్యంగా నతాయాల పట్ల. ఎందుకంటే మీటింగ్ అంతా వాళ్ళదే కనుక. నతాయాల గారి పట్ల, సుష్మక్క పట్ల, వారి పిల్లల పట్ల, మా అందరి పట్ల. ఎవరి పట్ల? ఇది క్రీస్తున్న వారి పట్ల. అందరి పట్ల కాదు. మళ్ళీ దయచేసి అందరి పట్ల అనుకోవద్దు. మళ్ళీ నువ్వు పరలోకం పోతావా అని కూర్చున్నావు. దయచేసి క్వశ్చన్ వేస్తున్నా. ఈరోజు చచ్చిపోతే ఏమనుకోద్దండి దయచేసి ఈ మాట అంటుంది. ఎందుకంటే క్వశ్చన్ వేసుకోవాలి. నీ జీవం పాటిది. నేను ఇంతలో కనబడి ఇంటికి వచ్చావు, ఇంటికి పోతాం గ్యారెంటీ, ఆయన పోతాం లేదు, గ్యారెంటీ నువ్వు పోతావు గ్యారెంటీ లేదు. ఆ డై చూపితే ఉంటాం. మీ జీవం ఏ పాటిది? మీరిద్దరు కనబడి. కనుక ఈరోజు చనిపోతే ఎక్కడికి పోతామని అది క్వశ్చన్. కనుక ప్రభువు మానవుని ఎందుకు నిర్మించాడంటే ఈ లోకం కొరకు కాదు. ఇది బైబిల్ చెప్పేది. మానవుని దేవుడు ఈ లోకం కొరకు నిర్మించాడు. మానవుని దేవుడు పరలోకం కొరకు నిర్మించాడు. ఏ లోకం కొరకు? అందుకే భూలోకం అంటే ఏంటి? అని దృష్టిలో ఇది వ్యవసాయ క్షేత్రం అంతే. చదవండి అన్నమాట. ఇక్కడ యోహాను సువార్త 15:1. యోహాను సువార్త 15:1. భూలోకం అంటే ఏంటి? దేవుని దృష్టిలో ఒక వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయ భూమి. యోహాను సువార్త 15:1. ఆయన ఎవరంట? మా ఫాదర్ ఈజ్ ఫార్మర్. మా తండ్రి ఎవరు? కనుక ఆ వ్యవసాయకుడు వేసిన పొలం ఏంటి? భూలోకం. కనుక ఈ భూలోకంలో, ఈ భూలోకం అంటే ఏంటి? మానవులను ఉత్పత్తి చేసే పొలం. ఏమిది? మొదటి పొలం, మొదటి విత్తనం ఎవరు? ఆదాం. ఆదాము తీసిన కొద్ది భాగము హవ్వ. వారిద్దరిని జతపరిచాడు కదా. ఎంత విచిత్రం కదా. ఆదాంలో హవ్వను తీశాడు, వారిద్దరిని జతపరిచి మనందరిని తీశాడు. తీస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఆపుతాడు? ఎప్పుడు ఆపుతాడో తెలియదు. ఎప్పుడు ఆపుతాడో తెలియదు. ఎప్పుడు దాకా ఆపుతాడో ఆయనకి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రాహాంకి. నీకు ఎంతమంది సంతానం ఇస్తానంటే పిల్లలు లేరు అంటున్నావు కదా. ఇప్పుడు నాకు కూడా అది బాధ. నాకు పిల్లలు లేరు, 3 పిల్లలు లేరు. ఇప్పుడు కష్టం అయిపోతుంది చూసుకోవడం. ఒక్కరు మాట ఏండు. ఇక్కడ హాలిడేస్ 3-4 రోజులు వస్తాగా పిచ్చెక్కిస్తారు. 3 పిచ్చెక్కిస్తాడు. నా చిన్న కొడుకు అంటే నేను బయటికి పోతే తాండం చేసుకొచ్చి నేను వస్తా అంటాడు. ఎక్కడి నుంచి అట్టుంది పరిస్థితి. కానీ 3తోనే కష్టం అవుతుంది. దేవుడికి ఎంతమంది పిల్లలు? అబ్రాహాం పిల్లలు ఇస్తాను దేవుడు. నీకు బయటికి వచ్చి రాత్రి పూట దర్శనం అది నేను లెక్క పెట్టుకున్నాడు. ఆకాశం చూపించి చిన్న చీకట్లో లెక్క పెట్టుకున్నాడు. ఆకాశ నక్షత్రం అన్నాడు, భూమి ఏందండు ఇసుకరేమన్నాడు. అంటే అది తెలియదు కదా సంఖ్య. అందుకే ఇక్కడ లెక్క చూసుకున్నాడు. లెక్క పెట్టుకో చేతి అవుతాడు. నీ చేతి అమ్మాట రాయబడి, నీ చేతన అయితే ఆ పదం రాయబడింది. నీ చేతన అయితే. కనుక ఆ అసంఖ్యాకులైన దేవుని ప్రజలకు అసంఖ్యాకమైన ఆశీర్వాదాలు. అది గాడ్ అంటే. గాడ్ అంటే ఏంటి? అసంఖ్యాకమైన దేవుని బిడ్డలకు, క్రీస్తునందు ఉన్న వారికి అసంఖ్యాకమైన ఆశీర్వాదాలు. అది నిత్యత్వం అంటే. నిత్యత్వం అంటే ఏంటి? అది నిత్యత్వం. అక్కడ ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుడు మానవుని పట్టడానికి? ఎన్ని తలంపులు ఉన్నాయి? లెక్క పెట్టుటకు వీలు కానన్ని తలంపులు ఆయన పట్ల. అంటే నా కొడుకు పట్ల కొన్ని తలంపులు ఉన్నాయి, నా 3 పిల్లల పట్ల కొన్ని తలంపులు ఉన్నాయి. వారిని మంచి ప్రయోజకులుగా చేసి,
మంచి విద్యార్థులు చెప్పి ముఖ్య రక్షణ మార్గం పొందాలి, మంచి చదువుకోవాలి, ఉన్న స్థితికి రావాలా, ఉన్న స్థితికి వచ్చి వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండాలి, దేవుని సేవ చేయాలి. నా కోరిక, వేరే కోరిక ఏం లేదు. వాళ్ళు దేవుని సేవలో ఉండగా నేను వెళ్ళిపోవాలి, అది నా కోరిక. కనుక నా పిల్లల పట్ల కొన్ని తలపులు ఉన్నాయి. కూర్చొని రాస్తాను 100 రాయలేను. ఎంత రాయలేను? రథాన్ని రాస్తారేమో 1000 రాస్తారా? రథాన్న పుష్పక కూర్చొని రాయండి, ఈరోజు చూద్దాం. మీకు మీ పిల్లల పట్ల ఏమేమి చేయాలనుకున్నా నేను రాయండి ఒకసారి. ఎన్ని ఇల్లు కట్టిల్లా, ఎంత బంగారు కొనిలా, ఎన్ని కార్లు కొనాలా, ఎంత వాక్యం నేర్పించారు రాయండి. ఈ లోక పరంగా ఏమేమి 2 రాస్తారండి. ఎన్ని రాస్తారు? 100 రాస్తారా? 100 రాయగలరా? 100 దొరుకుతా నీకు. వంట నేర్పిలా, సైకిల్ నేర్పిలా, కారు నేర్పిలా, కదా, ఏమైనా నేర్పించు. ఇప్పుడు నేర్పించే స్థితి అయిపోయింది. వాళ్ళు పెద్దలు, వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఇప్పుడు వాళ్ళు నేర్పించే స్థితి అయిపోయింది. కనుక మనం 100 నుంచి రాయలేము. కానీ ఆయనకి ఎన్ని ఉన్నాయండి మన పట్ల? దేవాని తలంపులు నాకు ఎంత ప్రియమో వాడు లెక్కించేది అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనో లెక్కకు. ఇవన్నీ నతాయాల గారికి, ఆయన భార్యకు, వారి పిల్లలకి, ఆయన క్రీస్తు ఉన్న వారి పట్ల దేవుని తలంపు. ఇది నిత్యత్వం అంటే. అర్థమైందా? అది నిత్యత్వం. కనుక ఆ నిత్యత్వంలో శాశ్వత కాలం ఏముంటుందా అంటే అన్ని తలంపులు ఆయనకున్నాయంట. మన మానవ పట్ల అవన్నీ ఇస్తూ ఉంటాడు, మానవ పొందుతాడు. అందుకే పౌలు భక్తుడు నేను వివరణ ఇచ్చాడు. ఏమన్నాడు? 3 నిలుస్తాయంట కదా. 1 కొరింథీ 13 ఆ మాట అన్నాడు. 3 శాశ్వతం. ఏంటి ఆ శాశ్వతం? 3. ఒకటి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 శాశ్వతం అన్నాడు. ఆ 3 ఉంటాయంట. పరలోకానికి పోయినా ఆ 3 ఉంటాయంట. విశ్వాసం ఉంటుందంట, ప్రేమ ఉంటుందంట, నిరీక్షణ ఉంటుందంట. ప్రేమ ఓకే, ప్రేమ గల లోకం అది. విశ్వాసం విశ్వాసం ఎంత చెప్పండి? విశ్వాసం చూడ, నీకు లభించదు, నీకు పొందడానికి వరకు విశ్వాసం ఉంచుతావు. ప్రభా నాకు అది కావాలా, ఇదిగా విశ్వాసం ప్రారంభం చేస్తావు. ఇంకా ఆడికి పోయినాక ఇంకే నీకు విశ్వాసం ఏమంటే ఆయన ఇస్తూనే ఉంటాడంట. ఎవరైనా ఆయన ఎవరంటే ఆయన వర్ణించడానికి సాధ్యం కాదు. ఎవరైనా కలుగును కాకంటే కలిగిన భూమి, కలుగును కాకంటే కలిగిన సూర్యుడు, కలుగును కాకంటే కలిగినంత అంతటి ఆల్మైటీ పవర్ ఆయన. కనుక అక్కడ ఇవన్నీ మనం పొందలేము. కనుక ఏమి ఆశీర్వాదం అంటే ఇవి, అది నిత్యత్వం అంటే. ఈ లోకపరంగా కాదు. 1000 పరిపాలన కూడా మనం అనుభవించలేం. 1000 పరిపాలన ఎంత? చాలా తక్కువే. ఎంత 1000 పరిపాలన? ఆ 1000 పరిపాలన ఎవరి కొరకు అంటే అన్యుల కొరకు. అది ఎవరి కొరకు? ముఖ్యంగా అన్యులు 1000 పరిపాలన ఉంటారు. వారి కొరకు ఆ 1000 పరిపాలన దేవుని బిడ్డలు అవి అన్యులకు పరిపాలిస్తారు. అది ఒక కొద్దిగా అంటే క్రీస్తు రాజ్యం చూపిస్తారు, అంతే చూపిస్తాడు. క్రీస్తు రాజ్యం చూపిస్తాడు. కానీ తలంపేందంటే ఇది తను రెండో మాట ఏంటి? నశించిన దాన్ని ఏంటి నశించింది? ఏంటి నశించిందంటే నశించుట అర్థం ఏంటి? నశించుట అంటే అర్థం ఏంటంటే రూపాన్ని కోల్పోవుట. ఏంటి నశించుట అంటే? రూపాన్ని నశించిపోయింది, పాడైపోయింది. కనుక పాడైపోయిన మానవుడు, దేవుని ఆత్మ లేని మానవుడు పాడైపోయాడు, మృతుడు. అందుకే వేసుకుని ఉంటాడు. మధ్య పనిలో మృతుడు, ఆ మృతులను పాతికి పెట్టుకొని నేమో అంటాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, సువార్త ప్రకటించాడు. కనుక నశించిపోయిన మానవుని రక్షించిన పని ఇప్పుడు రతాల గారు, ఆయన భార్య, పిల్లలు చేయాలి. ఈ బాధ్యత దేవుడు మనకు పెట్టాడు భూమి మీద. ఏం పెట్టాడు ఈ బాధ్యత? నశించిన దాన్ని. కనుక ఇక్కడ తలపై ఈ కుడిగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రతాల గారు ఆయన భార్య పిల్లల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఎవరైనా క్రీస్తు ఎరగిన వారు ఉంటే వారు క్రీస్తుని తెలుసుకో, నువ్వు నశించావు. యేసు ప్రభు లేనివాడు నశించాడు. అందుకే ఆ నశించిన వారి దగ్గర నుంచి ఏమొస్తుంది? దుర్గంధం వస్తుంది. ఏమొస్తుంది? నశించే వారి దగ్గర ఉంటుంది, దుర్గంధం ఉంటుంది. నశించిన వారి దగ్గర దురాలోచనలు ఉంటాయి. నశించిన వారి దగ్గర దుష్క్రియలు ఉంటాయి. నువ్వు చచ్చిపోయావు. దేవుడు లేని మానవుడు ఇలా ఉంటాడు. కనుక అది చూస్తాను. ఎవరు? జక్కయ్య పరిస్థితి ఏంటి? దేవుడు లేడు. ఆయన హృదయం అంతా ధనాపేక్షతో ఈ లోక సంబంధమైన ఆశతో నింపబడి ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడో దర్శించాడు, ఏమైపోయింది? ఆయనకు చెప్పలేని సంతోషం లభించి, ఆ సంతోషం గురించి ఎప్పుడెప్పుడే బైబిల్లో రాస్తాడు. దాని గురించి తిమోతికి రాస్తా ఏమన్నాడు? చెప్పన శక్యమును. ఆ సంతోషంతో ఆయన ప్రభు నింపేసరికి నాకు అసలు దొరికింది. నాకు ఇంకొద్దు. ఈ ధనముతో తృప్తి లేదు. చెప్తాను మీకు. 1,00,000 రూపాయలు జమ అయిన తర్వాత 2 లక్షల ప్రభుత్వం చూస్తాం. 10 లక్షల తర్వాత ఏమంటుంది? 1 కోటి రూపాయల ప్రభుత్వం చూస్తాం. మరి ఆయన లిమిట్ ఉండదు. నీకు తృప్తి ఉండదు. నేను చెప్తున్నా, తృప్తి ఉండదు నీకు. కనుక ఈ లోక సంబంధమైన ఏ సమకూర్చుకున్న తృప్తి ఉండదు. అది కొద్ది కాలమే ఆ మోజు అంతా. ఆ మోజు వెనక్కి కొత్త వస్తుంది, దాని మీద మోస పడుతుంది. కనుక యేసు ప్రభు ఇచ్చే సంతోషం ఎలాంటిదంటే ఇంక పట్టలేవు కాదు. ఏం చేయడం? ఆ సంతోషం లభించినప్పుడు ఏమన్నా అంటే సగం పేదలకు ఇచ్చేసాడు, నేను అన్యాయంగా తీసుకుంటే నాకు ఇల్లుస్తాను చెప్పాడు. కనుక నశించడం అంటే దేవునికి ఉపయోగపడని వ్యక్తులను రక్షించక యేసుక్రీస్తు వచ్చాడు. సృష్టికర్త వచ్చాడు. పాడైపోయిన
తన సృష్టిని బాగు చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కనుక నేను కూడా ఒక పాడైపోయి ఉంటుంది. 16 ఏళ్ళకి నా బతుకంతా పాడైపోయింది. 16 ఏళ్ళు ప్రభు నమ్ముకున్నాను. ఎందుకు పుట్టాను తెలియదు, ఎందుకు బ్రతకాలి తెలియదు, బ్రతికి ఏం చేయాలి తెలియదు, చచ్చిపోతే అక్కడ పోతాను తెలియదు. అంత పాప జీవితం, పాడైపోయిన జీవితం, దురాలోచన జీవితం. ఆ గుర్తొస్తే అప్పుడప్పుడు గుర్తొస్తుంది, అసహ్యం, నాకు అసహ్యం అనిపిస్తుంది. చిచ్చి ఎంత అక్రమస్తులుగా బతికాను, దుర్వినియోగస్తులుగా బతికాను అనిపిస్తాను ఒకసారి. కానీ దేవుడు చేసిన సృష్టిలో పాపం లేదు, కానీ ఆయన సృష్టించిన వాటిని దుర్వినియోగం చేయడం పాపం. అంటే ఏంటి పాపం అంటే? ఆయన చేసిన సృష్టిలో ఏమి లేదు, పాపం లేదు. ఈ లోపల ఏది చెడ్డది కాదు, అన్నీ మంచివే. మంచి చెడు ఉందా? దేవుడు తాను చేసి యావత్ చూసి ఎట్లుందంట? చాలా మంచిదిగా చాలా మంచిదిగా ఉంది. మరి చెడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? చెడు అంటే లేదు సృష్టిలో. దుర్వినియోగం చేయడమే చెడు అంటే. పాపం అంటే ఏంటి? ఆయన సృష్టించిన వాటిని దుర్వినియోగం చేసుకోవడం పాపం అంటే. కనుక ఎంత దుర్వినియోగస్తుడిగా ఉంటే అంటే అంత దుర్వినియోగస్తుడిగా ఉంటాయి. కన్నులను, నా నోటిని, నా చేతులను, నా పాదములను, నా హృదయాన్ని అంత దుర్వినియోగం చేస్తే. ఎందుకు దుర్వినియోగం చేస్తా అంటే దుర్మార్గుడే సైతాన్ చేస్తూ ఉండి కనుక అలా ఉంటే నేను ఎవరు చెప్తున్నాను? దుర్మార్గుడే సైతాన్ చేస్తూ ఉండి కనుక నా దేహాన్ని దుర్వినియోగం చేసుకుంటూ, నా కాలము దుర్వినియోగం చేసుకుంటూ చెడిపోయి ఉంటిని. ప్రభు దర్శించి రక్షించుకొని నా బిడ్డగా చేసుకొని బ్రతికించాడు, నా హృదయాన్ని మార్చాడు, జీవితాన్ని మార్చాడు. ఆయన వాక్యం చదివే కొద్దీ నాకు గురి చూపించాడు, గమ్యం చూపించాడు, ఎందుకు బ్రతకాలో, బ్రతికి ఏం చేయాలో, ఎందుకు పుట్టాని చెప్పాడు. ఇదేమో ఆయన గురించి ఇతరులకు చెప్పుటకు, ఆయన సంఘాన్ని బలపరచుటకు ప్రభు ఆయన సాక్ష్యం నిలబెట్టాడు. నేను ధన్యుడు, నేను చాలా ధన్యుని. ఈ ధన్యత మీరందరూ పొందాలి. కానీ క్రైస్తవం బతికి ఏం చేయాలంటే ప్రభు పని చేయాలి. ఏం పని చేయాలి? ప్రభు పని చేయడం కొరికే బతుకుతున్నాం. ఎంత మించి ఇదేమీ లేదు. చెప్తుంది, దయచేసి గుర్తుపెట్టు, ఇదేమీ లేదు. ఏం కదా? సొలొమోనుకి ఎవరో విసుకొచ్చి లైఫ్లో ఏమన్నాడు కదా సార్? సొలొమోను అన్నీ అయిపోయాడు, ఆయన చేసేది ఏమీ లేదు, అన్నీ చేసేసాడు, అన్నీ చూసేశాడు, ఇంకా అంతమీ చేసేది లేదన్న. ఏమన్నాడు కదా సార్? చూడండి ఏమన్నాడు? ఆయనకి సరైన పాయింట్ దొరకలేదు. సొలొమోనుకి సరైన పాయింట్ దొరకకపోయేసరికి ఆయన ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు. ప్రసంగ గ్రంథము 2వ అధ్యాయం, ప్రసంగ 2వ అధ్యాయం ఆయన ఏమన్నాడు చివరికి? చూడండి 2:17, ప్రసంగ 2:17. సొలొమోనుకి సరైన పాయింట్ దొరకలేదు, ఎన్నో పాయింట్ చేశాడు, సరైన పాయింట్ దొరకకపోయేసరికి చివరికి ఏమన్నాడు ఆయన? చదవండి 2:17. చదవండి. వ్యసనం పుట్టి బాధ పుట్టించింది. చదవన్నా. ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యం. ఎవరికి బ్రతుకుట అసహ్యం? మీకు నాకు గాల్లో. ఎవరు? నిన్న యూట్యూబ్లో ఒక మాట విన్నారు. ఒక యూట్యూబ్లో మా క్రైస్తవులు వీడియోలు పెడుతున్నారు. అందులో ఒక షార్ట్ వీడియో వస్తే ఆయన ఎంత ఇప్పుడు లెక్క ప్రకారం ఆయన ఆస్తి ఎంత అంటే తెలుసా? ఇప్పుడు లెక్క ప్రకారం ఆస్తి ఎంత అంటే $2 trillion అంట. ఎంత? $1 trillion అంటే ఎంత? దాదాపు 200 లక్షల కోట్ల ఆయన ఆస్తి. ఎంత ఆస్తి? 200 లక్షల కోట్ల ఆస్తి అండి. మన ముఖేష్ అంబానీ ఆస్తి 9 లక్షల కోట్లేమో. ఎలాంటి మాస్క్ ఆస్తి ప్రజెంట్ 30 లక్షల కోట్లు ఉంటుంది. ఆయన ఆస్తి ఎంత ఇప్పటికి? 200 లక్షల కోట్లు. అంటే మానవాంశ ప్రకారం బైబిల్ అన్నీ చెప్పలే తెలుసా మీకు? బైబిల్ అన్నీ చెప్పలే. బైబిల్ ఎలాంటిదంటే పిట్ట కొంచెం కూత గణంలా ఉంటుంది బైబిల్. దాని లోతుగా దిగి చూస్తున్నప్పుడు నాకు అర్థం కాదు పూర్తిగా. కానీ అంత నిశ్చేష్టం ఆయన 1000 మంది భార్యలు. ఎంతమంది భార్యలు? 1-2 కాదు, 1000 మంది భార్యలు. విలాస పురుషుడు. ఏం అర్థం కదా సమయం అంతా ఆయన అన్ని అనుభవించి చివరికి ఏమైపోయింది లైఫ్? చివరికి ఏమన్నాడు? బ్రతుకుట కానీ కొత్త నిబంధనలు చేసేది కాదు. కొత్త నిబంధనలో మనకి విస్తారమైన పని ఉంది. అపరిమితమైన సంతోషం ఇచ్చే పని. ఏం పని ఇది? అపరిమితమైన గొప్ప సంతోషం. ఎక్కడ తెలుసు? క్రైస్తవం నిజం పెరిమెంట్ దయచేసి గొప్ప నిజం చెప్తున్నా. నీ సేవకు రావడానికి కారణం అదే. నీ సేవకు రావాలనుకోలేదు. ఎందుకంటే మా అన్నగా ఆల్రెడీ సేవలు అప్పుడు ఉన్నాడు. మా అన్నను మా సేవకుడు ఒక ఆయన బాగా తోమేవాడు. మా అన్నను చూసి అబ్రాం గారు చాలా తెలుసు, దేశంలో ఉంటాడు, గతస్థులు ఉంటాడు. అబ్రాం గారు ముస్లిం పట్టణైతే ఉంటాడు. యూట్యూబ్ ఛానల్ విషయం ఉంటాడు, చూసుకోండి. ఆయనను ఎబినేజర్ సేవకుడే ఉండేవాడు. ఆయన హర్బీకి పాప ఆయన కూడా సరైన విజయం లేని వ్యక్తి, మానవ విషయం లేదు. ఆయన దగ్గర ఉన్నాడు కొద్ది కాలం. ఆయనను బాగా ఎంతో పని చేయించుకునేవాడు. ఇంట్లో పాత్రలన్నీ వేపించి ఉతికి కలిగించేవాడు. ఇంట్లో బిళ్ళల బట్టలన్నీ వేపించి ఉతికించేవాడు. నేను చూశాను, ఏది సేవ ఇదే ఆ సేవ అని అసహించుకున్నా. ఎవరిని? సేవను అసహించుకున్నా, మనని అసహించుకున్నా, ఆ సేవకుని అసహించుకున్నా. సేవ ఇదే సేవ అని అసహించుకున్నా. కానీ సేవ అంటే అర్థం తెలుసా? అది చేయదని చెప్పండి, చేయాలి కూడా. సేవా తరగతిలో అన్నీ చేయాలి. సేవా తరగతిలో ఏం చేయాలి?
సేవా తరబేతిలో ఏం చేయాలి? సేవా తరబేతి అంటే ఏంటంటే ప్రభు నేర్పిస్తాడు. సేవా తరబేతి ఏం నేర్పిస్తారంటే నిజమైన దైవం ఏం నేర్పిస్తారంటే మరణాన్ని మింగే నేర్చుకోవాలి. సేవా తరబేతి అంటే అది. సేవ అంటే ఏంటి? సేవా తరబేతి అంటే తెలుసా? మరణాన్ని మింగే నేర్చుకోవాలి. అది నిజమైన సేవా తరబేతి అంటే. మరణం అంటే అసహ్యతను, ద్వేషమును, పగను, కక్షను, గాయమును, అవమానమును, పేదరికమును, దరిద్రమును ఇవన్నీ మింగేసి సంతోషం ఉండి నేర్చుకోవాలి. అది సేవ అంటే. అర్థమైందా? అది సేవ అంటే. అది సేవ తరబేతి అంటే. ఇప్పుడు ఏంటంటే గిచ్చుతే నీ కథ చెప్తారా? రారా చూసుకున్నారు ఏమంటాం? ఏం తెలుసు లేకపోతే ఇప్పుడు ఏమంటే సేవకులు రారా చెప్పుకున్నా నీ కథ చూసుకో రానట్టు. ఈ సేవ చూసే కొంతమంది రారా చూసుకున్నా నీ కథ ఏంటి? రారా నువ్వు రారా, నీ పెద్ద మొగడు అనుకుంటున్నావా? రారా మొగడికి రారా చూద్దాం ఈ సంగతి. ఇది ఇప్పుడు సేవకుల సంగతి. కనుక అది నిజం సేవ తరబేతి. అది ఇప్పుడు నేను సేవకు వచ్చి 16 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, తెలుసుకున్నా. కనుక నేను సేవకు రానని కూడా ఏ రోజు. కానీ నిజమైన సేవ అది తరబేదు. తర్వాత నిజమైన సేవ ఏంటంటే అది కలిగి ఉండి నిజమైన సేవ ఏంటంటే ఇతరులకు సువార్త చెప్పుట్లో కలిగే సంతోషం ఎక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. మీరు కానీ చెప్పి ఒక అన్యునికి సువార్త చెప్పు కూర్చోబెట్టి ఒక అన్యునికి నీలోని దైవ జీవాన్ని పంచు. అది ఎంత సంతోషపడి అంత సంతోషపడలేవు సంతోషాన్ని. అర్థమవుతుంది? ఇది భౌతిక జీవం పంచుతున్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో మానవునికి శరీరంలో ఈ లోతు చెప్పనవసరం లేదండి. ఆత్మీయ జీవాన్ని పంచుతున్నప్పుడు చెప్పడానికి సంతోషం కలుగుతాడు. ఏ జీవం పంచుతున్నప్పుడు? ఆత్మీయ జీవం అంటే నీలో క్రీస్తు ఆత్మని ఇతరులకు సువార్త ద్వారా పంచుతా అని అర్థం. అది కనుక అది పంచుతున్నప్పుడు కలిగే సంతోషం అది వర్ణాతీతము, నిత్యం ఉంటుంది. అది తరిగిపోనేది. ఆ సంతోషం వెంపర్లాడుతాం అనుభవిస్తే. కనుక పౌలు భక్తి ప్రసంగికి నిజమైన సంతోషం దొరకకపోయేసరికి ఏమైంది? బ్రతుకుతా నాకు అసలు చివరి కాపు మాట చూపించు రండి. ఏ మాట? చివరి మాట. ఇంకేం చెప్పుకోవచ్చు కానీ టైం లేదు మనకు. చాలు. ఇప్పుడు నాకు ప్రారంభించి 30 నిమిషాలు అయింది. చివరి మాట ఏంటి? 1 Thessalonians 5వ అధ్యాయం. 1 Thessalonians 5వ అధ్యాయము చివరి మాట 16వ వచనం. 16, 18 కలిసి ఉంది. దయచేసి ఒకటి చదవండి. చాలమ్మా, థ్యాంక్ యూ. ఏమన్నాడు? ప్రతి విషయంలో ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. కనుక దేని బట్టి కృతజ్ఞత? ప్రభువా నన్ను నువ్వు కోరుకున్నందుకే నీకు స్తోత్రం. నన్ను నా తల్లి గర్భంలో రూపించేందుకే నీకు స్తోత్రం. నన్ను పురుషునిగా పుట్టించేందుకే నీకు స్తోత్రం. నన్ను స్త్రీగా పుట్టించేందుకే నీకు స్తోత్రం. నాకు భార్యనిచ్చేందుకు నీకు స్తోత్రం. లేదు నాకు భర్తనిచ్చేందుకు నీకు స్తోత్రం. నా నుంచి నన్ను ఫలింపజేసేందుకు నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా నేను నిన్ను ఎరుగుటకు కృపనిచ్చావు, దానికి స్తోత్రం. నన్ను రక్షించుకున్నావు, దానికి స్తోత్రం. వీటన్నిటికన్నా ముఖ్యంగా నీ కుమారుని నా కొరకు పంపించావు ఈ లోకానికి, దానికి నీకు స్తోత్రం. నన్ను అనాథగా వదలక నాకు పరిశుద్ధాత్మనిచ్చావు, నన్ను దేవాలయంగా మార్చావు, అందుకే నీకు స్తోత్రం. నాకు సంఘాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. వాక్యము ఇచ్చావు, నీకు స్తోత్రం. మందిరాన్ని ఇచ్చావు, స్తోత్రం. పరిచయం ఇచ్చావు, స్తోత్రం. సేవకులు ఇచ్చావు, స్తోత్రం. తలాంతులు ఇచ్చావు, స్తోత్రం. ఆధిక్యతలు ఇచ్చావు, స్తోత్రం. నిరీక్షణ ఇచ్చావు, స్తోత్రం. నా పేరు పరలోకమైన జీవగ్రంథం రాశావు, నీకు స్తోత్రం. 2వ వారం తప్పించావు, నీకు స్తోత్రం. సైతాను కాపాడినందుకు నీకు స్తోత్రం. బుద్ధి జ్ఞానం ఇచ్చేందుకు నీకు స్తోత్రం. ఈ విధంగా నేను చెప్పుకుంటే నేను చెప్పుకోవచ్చు. నేను చెప్పుకుంటే నేను చెప్పొచ్చు. కనుక వీటన్నిటికీ నీకు ఏం చెప్పలేదు? ప్రభువా నీకు స్తోత్రం. నాకు నా కొరకై అసంఖ్యాకమైన తలంపులు నా పట్ల అసంఖ్యాకమైన తలంపులు కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రం. ఏ తలంపులు? అది ఎటర్నిటీ ఏంటండి? అసంఖ్యాకమైన దేవుని ఆశీర్వాదం పొందే ప్రదేశమే ఆ పరలోకం. నా కొరకే నూతన ఆకాశం, నూతన భూమిని సృష్టించేందుకే నీకు స్తోత్రం. నూతన యెరూషలేములో నాకు ఇల్లు ఇచ్చినందుకే నీకు స్తోత్రం. నాకు ఈ భౌతిక దేహం నుంచి విడుదల ఇవ్వనైనందుకే నీకు స్తోత్రం. నా పాప శరీరం నుంచి నన్ను విడిపించనైనందుకే నీకు స్తోత్రం. నన్ను నీ సొంత సమయంలో దూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకోవడం కొరకే తీసుకుపోవటమే నువ్వు సంకల్పించేందుకే నీకు స్తోత్రం. నా శరీరం ఒక దినం మళ్ళీ తిరిగి లేకపోతావు. ఈ శరీరం శాశ్వతం, గుర్తుపెట్టుకో. ఈ శరీరం శాశ్వతం, జాగ్రత్త పెట్టుకో. శరీరాన్ని ఈ శరీరం శాశ్వతం. బైబిల్ ప్రకారంగా శరీరం శాశ్వతమే, ఆత్మ శాశ్వతమే, ప్రాణం శాశ్వతమే. ఉదయం లేస్తాం కదా, లేస్తాం కదా, లేస్తా ఉంటే ఈ శరీరం శాశ్వతమే కదా. ఈ శరీరం లేపి ఈ దిగంబర శరీరంలో లేస్తుంది. ఏ శరీరంతో లేస్తుంది? దిగంబర శరీరంతో లేస్తుంది. కానీ పురుషుడిగా స్త్రీగా ఉండరు. ఎటుండరు? పురుషుడిగా స్త్రీగా ఉండరు. దిగంబర శరీరంతో లేస్తుంది. కానీ
దీని మీద ఆయన ఏం చేస్తాడంటే మహిమాదేహ వస్త్రంగా ధరింపజేస్తాడు. కనుక నన్ను మహిమాదేహంతో అలంకరించేందుకే మీకు స్తోత్రం. ఆకలి తప్పులు లేని జీవితం నాకు ఇవ్వడానికి ఇదే బోర్డు ఉన్నా చెప్పుకోండి పోతే ఆ విధంగా ప్రకటన చెప్పుకోవచ్చు. ఏంటివి? దేవుని యొక్క సంకల్పములు, దేవుని యొక్క తలంపులు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఉద్దేశాలు. కానీ వీటన్నిటికీ ఆయనకి ఏం చేయాలా? ప్రభా నీకు నన్ను కానాయపురంలో పుట్టేది ఎవరిది గట్ల కానాపురం పుట్టించడానికి నీకు స్తోత్రం, ఇల్లు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అన్న ఇవ్వతన ప్రార్థన ఆరాధన చేయాలి చెప్పాను. ఆరాధన చేస్తారంటే అక్క ఆరాధన ఇద్దరు అక్క ఆరాధన చేస్తారని చెప్పాను. ముఖ్యం మీరు ఆరాధన చేయాలి. కొంచెం మీరు చేయండి రెండు మాట ఆరాధన. అక్క ఇద్దరు శిష్యులు ఆరాధన చేస్తారు. తర్వాత జెమ్సన్ కదా యాకోబన్న ఇద్దరు ఒకటి జాకోబు యాకోబు సరే. కనుక మీతో ఇవన్నిటికీ ప్రభుని ఆరాధించి మీకు సరేనా? సిస్టర్ బ్రదర్ ఆరాధన చేస్తాడు రెండు మాట్లాడతాడన్నా నాకు పొందేసి ఆడ కూర్చొని రాదు ఆరాధన చేయండి. ఈ కానాపురం కొరకు ప్రార్థన చేయండి, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, పిల్లల కొరకు ప్రార్థన. ప్రభు సేవ చేయాలి. ఏం చేయాలి? అడిగిన ముఖ్యంగా ప్రభు సేవ చేయాలి. పరలోకం ధనం కూర్చుకోవాలి. అందుకొరకు ఈ జీవితం. కనుక ఇవన్నీ మీరు చేసుకోవాలని ప్రభు కూర్చోట్లుగా ప్రార్థన చేయండి. కుట్టం చేయండి. చాలా చేయొచ్చు. మీరు ఇంటికి పోయి వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. కుట్టం సరేనా? ప్రార్థన చేయండి. అక్క గారు మీరు అన్న కూడా చేస్తారు. చేయండి. తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవా. అయినా సాయంకాల సమయం ప్రభా మీ సన్నిధిలో ప్రభా కూర్చునడానికి మీరు ఇష్టపడుతూ వచ్చినారు. వందనాలు, స్తోత్రాలు. ఈ దాసుని ద్వారా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం ప్రభా. మొదటి చేతుల్లోనికి ఆ ప్రభా 5వ అధ్యాయం 16-18 వచనాలను ప్రభా ప్రతిదానికి కృతజ్ఞత కలిగి జీవించాలని మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. అందును బట్టి ఆరాధిస్తూ వస్తుంటున్నాను. అయా వందనాలు, స్తోత్రాలు. ఆ జీవితంలో ప్రభా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చినారు, ఆశీర్వదిస్తూ వచ్చినారు. అయా వందనాలు, స్తోత్రాలు. ప్రతిదీ ప్రభా నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఉండడానికి మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని స్తుతి ఆరాధన చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధనకు ఎదురైన మా ప్రియ కలుగుతుంది. ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని చెల్లిస్తుంటారు. రేపుల సాయంకాల సమయంలో నాయన మరి నా తండ్రి కృతజ్ఞత కూడిక కలిగినడానికి మీరు ఇష్టపడుతూ వచ్చినారు. మా జీవితంలో దేవానికి కొందనాలు చెల్లిస్తూ వస్తున్నారు. లోకంలో నుంచి మనము ప్రభావ రక్షించి పాప క్షమాపణించి ప్రభావ నిత్య జీవమును అనుగ్రహిస్తూ వచ్చిన దేవానికి కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. దాసిన వారికి తప్పుకొని ప్రభావ అనేక మాటలు మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నశించిన దాన్ని వెలికి రక్షించడానికి రామ తండ్రి మీరు ఈ లోకానికి వచ్చినారని మాట్లాడుతూ వచ్చినారు. అవును ప్రభా, నశించిపోయిన మమ్మల్ని తండ్రి మీరు రక్షిస్తూ వచ్చినారు. దేవా నన్ను రక్షించిన నా భర్తను నా పిల్లలను కూడా రక్షణ మారు మనసు పాప క్షమాపణ మీరు ఇచ్చినందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ సేవలో నా తండ్రి మీరు వాడుకుంటున్న విధానం అంతటిని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా మీరు చేసినట్టు మేలుకు ఉపకారములకు ఏమిచ్చినప్పటికీ కూడా రుణిస్తురాలని ఎరిగి నా స్థితి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. సజీవురాలైన పాదల చింతకు వస్తూ మీ కృపను కోరుకుంటూ నీ దయావాస్తులతో అంతటిని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం ప్రభా తండ్రి. నైనా మరి నీ దాసులు పెట్టుకొని నాతోనూ సంఘంతోనూ మరి ప్రభా తండ్రి అనేకులతోనూ మాట్లాడిన మాటల కొరకు వందనములు, స్తుతులు, స్తోత్రం ప్రభా. దేవా నీ తలంపులు ఎంత గొప్పవని మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. దేవా వాటి మొత్తం వివరించటకు ప్రభా తండ్రి లెక్కకు మించిన అంటున్నావు ప్రభా తండ్రి. ఆ విధంగానే ప్రభా తండ్రి దశలోనికలో మీరు మాట్లాడుతూ మన ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ప్రభా ఇది దేవుని చిత్తమని మీరు మాట్లాడిన మాటల కొరకు వందనములు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఈ కుటుంబంలో చేసిన ప్రతి మేలు కారులకు వందనములు, స్తుతులు, స్తోత్రము. ఇన్ని మేలు చేసిన ప్రభాకు మరి ఏమి చెల్లించగలం ప్రభా? ఏమి చెల్లించిన కానీ రుణస్థలమని ఎరిగి నా కొరకు అతి త్వరలో యేసుక్రీస్తు నామమున నా కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడు. కృపగలిగిన తండ్రి, దయగలిగిన నమ్మకమైన దేవ వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఈ సాయంకాలం గట్ల కానపురం ప్రాంతంలో ప్రభా నత్తాన్ని నిలిపిస్తున్న వారు ఏర్పరచుకొని సంఘంగా చేసి సంఘంతో అంటగట్టబడి వారి జీవితంలో మీరు చేసిన మేళ్లకు ఉపకార కృతజ్ఞత కలిగి దినం కృతజ్ఞత కూడి కలిగి ఉంట కొరకై మీరు ఇచ్చిన ఆదిత్య కొరకై వందనాలు స్తోత్రములు.
ఈ ప్రశస్త గడియలన్నిటి కొరకే వందనాలు స్తోత్రములు. దాసుని ఇమానుయేలును తీసుకొని వచ్చి మీరు నిలబెట్టి వాడుకున్న వాటికి వందనాలు స్తోత్రములు. అనేక మాటలు ప్రభా మానవాళి కొరకు మీ లోకానికి ఎందుకు వచ్చారో మీరు మాట్లాడుతూ వచ్చినారు. మీలో ఏమున్నదో మీ యొక్క గుణలక్షణాలను ఇతరులకు ప్రచురించే నిమిత్తమై ప్రభా అనేక మాటలు మీరు తీసుకొచ్చినారు. దేవానికి వందనాలు స్తోత్రములు. నమ్మకం ధైర్యం ప్రాణులకై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ చూస్తున్నాం. మీరు ఇచ్చిన మాటల కొరకే నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. కృతజ్ఞత కలిగి వచ్చినాం. దేవానికి వందనాలు స్తోత్రములు. నమ్మకం 3 తలంపుల మాటలు మీరు తీసుకొచ్చినారు. దేవానికి వాక్యానికి నీరు గడ్డి పల్లింపు చేయండి. వందనాలు తెలిసి ఇక్కడ ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు లేని వారి కొరకు మీరు మాట్లాడారు ప్రభా వాక్యాన్ని వారి హృదయంలో పెట్టండి. దేవానికి వందనాలు మారు మనసు పాప క్షమాపణ కొరకే సిద్ధపరచండి. అనేక దినముల నుంచి క్రైస్తవులు ఉండి ఇంకా రక్షణ లేని వారి కొరకు కూడా మీరు మాట్లాడుతూ వచ్చినారు. మాటలన్నిటికీ ముద్ర వేయండి. వారిలో తీర్మానం తీసుకురండి. క్షమాపణ హృదయాన్ని మీరు అనుగ్రహించండి. క్రీస్తులో ఉన్న సువాసన ఏంటో ఈ దినము నీ దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. నమ్మకం దైవీ తల్లి కొందనాలు చెల్లిస్తూ మీ కృపను కోరుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి ఉన్న సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. బంధుమిత్రులు ప్రభా సేవకులు అందరి కొరకై ప్రార్థిస్తున్నాం. నమ్మకం దైవీ తల్లిని స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ప్రభా మీరు చేస్తున్న ప్రార్థన ఆలకించి అంగీకరించారు. నమ్మకం దైవీ తల్లి కొందనాలు చెల్లిస్తూ మీ కృపను కోరుకుంటాం. దాసు నిమానులను కొత్తకోట ప్రాంతంలో మీరు ఏర్పరచుకున్నారు. సంఘం ఇచ్చినారు, సావాసం ఇచ్చినారు. అన్నను అక్కను పిల్లలను బట్టి వందనాలు. దాసుని పరిచయాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించవలసిన ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటున్నాం. నమ్మకం దైవీతో ఇచ్చిన ప్రశస్త గడియలు అన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తూ తగ్గించుకుంటూ లెక్కిస్తూ ప్రభును పీకుమాడేసి పిలుస్తూ నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమైనా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే తర్వాత చివరి ప్రాంతం ముగించుకుంటాం. కూడి వచ్చిన సంఘానికి ప్రభునామన్న వందనాలు. మమ్మల్ని ప్రేమించి హైదరాబాద్ నుంచి కూడా సంఘం పెనియేలు సంఘం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ గట్లకనపురం సంఘం కూడా ఉంది. ఇక్కడ కూడా వచ్చిన వారందరికీ వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. బంధువులు, అక్కలు, బావలు, నా తోటి స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ ఎంతో దూరం నుంచి చుట్టుముట్టు ఊర్ల నుంచి కూడా చాలామంది వచ్చారు. వారందరిని బట్టి మీకు దేవునికి వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు మీ కొరకు మాకు కలిగిన దాంట్లో నుంచి దేవుడు మాకు ఇచ్చిన సమృద్ధిలో నుంచి మీ కొరకు భోజన సహవాసం కలిగి ఉండాలని భోజనం సిద్ధపరుస్తూ వచ్చినాం. ప్రతి ఒక్కరూ తిని ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని ప్రభునామమున వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. మా కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ప్రభునామమున మీకు కోరుతున్నా. హలో, ప్రార్థన చేసుకుందాం. అంతేనా? ఏమన్నా చెప్పలేమా? ఓకే, ప్రార్థన చేసుకుందామండి. ఓ పాట కూడా పాడతారు, బదులు ఆజ్మీరు ఆ పాట కూడా పాడతారు. సరే, ఓకే. ఆశీర్వాదం ముందు పాట పాడతారు. ఓకే, పూర్తంగా. ప్రేమగల తండ్రి, వందం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మీ సంకల్పాలకై, మీ ఉద్దేశాలకై, మీ ప్రణాళికలకి వందం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. జగత్ పునాది వేయబడుకుంటే ఈ దినమును మీరు మాకు ఏర్పాటు చేశారు. ఇదన్న మేము ఏదో అనుకోని చేసింది కాదు. మీ సంకల్పంలో ఈ దినం ఉన్నది. ఈ దినం జరగాలని మీరు చేయించడానికి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. లేదా మా ప్రియ నతాన్ని బట్టి ఉన్నారు, పుష్పక కొందములు వారిని మీరు కాపాడుతూ వచ్చానికి స్తుతిస్తున్నాం. వారు దీవించి వారికి ఇచ్చిన 5 మంది పిల్లలకే స్తుతిస్తున్నాం. ప్రభలేఖ జేమ్స్ కొందములు, బిందు వర్షితాక కొందములు, అదేవిధంగా ప్రియాంక సురేష్ కొందములు, నోయల్ జోయల్ జమీమా కొందములు, రవితేజ కొందములు, బ్లెస్సి కొందములు మిర్చికే స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈరోజు కుటుంబం దీవించము ప్రభా. వారి విశ్వాసం వృద్ధి పొందించు, వారి అక్కలన్నీ తీర్చము ప్రభా. ఆ పిల్లలు నీ సేవ చేయాలి. కూతుళ్ళు, అల్లుళ్ళు మరియు మిగతా 2 కూతుళ్ళు, అల్లుడు కొడుకు కూడా నీ సేవ చేయాలి. అందుకే సిద్ధపరచు. ఇది మిగతా 2 కూతురు పెళ్లిలో కూడా సహాయపడం దయచు. ఏదో మీ కృపను కోరుతూ బాబు కూడా పెళ్లి చేయాలి, సహాయపడం దయచు. మీ కృపను కోరుతూ అక్కడ సంఘం వచ్చిన వందనాలు. ఆ సంఘాన్ని దీవించు. చేరస్ పెద్దకుని పేరు దీవించు. ఇక గట్ల కానాపురం దీవించు. ఈ గట్ల కానాపురం రక్షణ మార్గం పొందాలి. అది ఉద్దేశం, సంకల్పం కనుక విత్తన వాక్యం దీవించము. మీ ప్రజలు తమలో ఉన్న దైవ జీవమును ఇతరులకు పంచుటకి సహాయపడం. అదే మా పని. భూమి మీద వేరే పని ఏం లేదు. ఇంకా ఆ పని చేయటకు కావాల్సిన కృపణ సామర్థ్యం పొందాలి. సంఘంలో నుంచి మీ నుంచి సంఘం నుంచి అటు కృపను చడిపించకూడదు. స్తుతిస్తూ చేరస్ పెద్ద పేరుపై దీవించు. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకెవరికి రక్షణ మార్గం లేదో రక్షణ మార్గం ఇచ్చి ఆచరించు దయచు.
నేను కలిగిన భోజన సహవాసం దీవించు. మా పిల్లలు సంతోష పరిపూర్ణించాను ప్రభా. అనగా నతానగా మిస్ పుష్ప కూడా నిన్ను నువ్వు ఆరోగ్యం ఉంటకే శాపం దయచు, బ్రతికిని సేవించటకే శాపం. వారు సంతోష పరిపూర్ణించాను స్థుతిస్తూ ఎందుకు ప్రజగా నాకు కూడా కృప కొందం చెల్లిస్తూ లోక వచ్చే మమతకి కొత్త కొంచెంకి స్థుతిస్తున్నాం. లోక కుటుంబం దీవించు, జ్ఞాపకం చేసుకో. ఆయన కూడా చక్కటి కుమారుడు నుంచి ఆశ్రయించు, స్థుతిస్తూ ఆరాధిస్తూ నుంచి దీవించుకోవద్దు, కనికరించుకోవద్దు. యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడతారా? విశుద్ధుని ఆరాధనతో పరిశుద్ధుని దేవుడే స్తుతిస్తుం పరిశుద్ధుని ఆరాధనతో కాచ దేవుడే. మీ అందరికి భోజనం సిద్ధపరచబడింది. చివరి ప్రార్థన తర్వాత భోజనం చేసి వెళ్ళండి. వారికి ప్రార్థన చేయండి. ఈ గ్రామం రక్షణ కొరకు కూడా ప్రార్థించండి, నా కొరకు కూడా ప్రార్థించండి. మా తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేయడం అందరితోనూ సర్వలోకంలో చేదిన సకల పరిశుద్ధులతోనూ మరి ముఖ్యంగా నతాన గారి కుటుంబంతోనూ ప్రభా నతాని వారి కుటుంబంతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ సదాకాలం తోడ ఉండను గాక. అందరికి ఉండాలండి.